ప్రకృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 43వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్, దానిపై ప్రసంగిస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తును గురించి తెలుసుకుంటున్నాము. అందులో నిత్య కర్మలు, అకరణే ప్రత్యవాయ సాధనాన్ని సంధ్యా వందనాన్ని నిత్యాని. నిత్య కర్మలు చేయనందున పాపము సంభవిస్తుంది. కావున ఇటువంటి పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఈ పాపం వలన నరకాలను పొందుతారు. మరి మరు జన్మలో కూడా భేదవాలై సుఖములను పొందజాలక కష్ట నష్టాలతో దుఃఖములను పాల్గొతారు. కావున ఈ నిత్య కర్మలు సంధ్యావందనం ఇటువంటివన్నీ చేయాలి. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, భూత యజ్ఞము, దీనినే పంచయజ్ఞాలు అని అంటారు. ఈ పంచయజ్ఞాలను గూర్చి మనము సంకీర్తనము లేదా నామ సంకీర్తనము కూర్చి విపులంగా తెలుసుకున్నాము. అయితే దేవతారాధన చేయవలనంటే ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే, ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతా సంబంధమైనటువంటి అర్చన లేదా పూజ లేదా జప ధ్యానాలు మరియు సంకీర్తన, నామ సంకీర్తన, ఇటువంటివన్నీ దైవ నామోచ్చారణ చేయుటయే దైవయజ్ఞం. అందులో ముఖ్యంగా అర్చన అంటే పూజా విధానము. ప్రతినిత్యము పూజ చేయాలి, సంధ్యావందనం చేయాలి. ఈ మామూలుగా మనము ఏ దేవాలయంకు పోయి అక్కడ పూజ, ఆ దేవాలయంలో అర్చకుల చేత పూజ చేయించుకుంటారు. అంటే ఒక టిక్కెట్ కొనుక్కొని అక్కడికి పోయి పూజ చేయండి ఈ విశేషంతోనని వాళ్ళని అడిగి ఇంకా దేవాలయంలో పూజ చేయించుకుంటారు. అవి అందరూ మనం చూస్తున్నటువంటి విషయం. అయితే దేవాలయంకు పోయి పూజ చేయించుకోవడమే కాకుండా ప్రతి నిత్యము ఎవరి గృహంలో వారు పూజ చేయాలి. ఒక గృహం అన్నప్పుడు ఆ గృహంలో పూజ తప్పనిసరిగా చేయాలి. దీపారాధన చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ పూజా విధానాన్ని గురించి చక్కగా తెలుసుకొని కూడా ఉండాలి. ఇది ఒక మంచి కార్యక్రమము. మనం ఏ విధంగా అయితే పూజ చేయాలి, ఎట్లా చేయాలి అనే పుస్తకాలు కూడా లభిస్తూ ఉన్నాయి. వెంకటేశ్వర పూజా పంచరత్నమాల అని ఒక పుస్తకం కూడా ఉంది. అంటే వివిధ సంస్థల వాళ్ళు కూడా, టిడి వాళ్ళు, మరి
కొన్ని సంస్థలు ఈ బుక్ సెల్లర్స్ దగ్గర కూడా పూజా విధానాలు దొరుకుతాయి. అంటే పూజ చేయడం అనే దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాళ్లకు లేదా చిన్న వాళ్ళకు కూడా అక్కడ మనం ఒక ప్రతిమో చిన్న విగ్రహమో దేవుని పటాలో ఎన్ని పెట్టి మనం పూజ చేస్తాం. పుష్పాలు తేవడం ఇవన్నీ వీటి గురించి విస్తారంగా చెప్పవలేదు. కానీ పూజా విధానము అనేది తెలుసుకున్నట్లయితే చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ప్రథమమైనటువంటి సోపానము పూజ. ప్రతి ఇంట్లో కూడా ఈ పూజ చేసేదాని వల్ల మంచి ఫలితాలు సత్ఫలితాలు ఉంటాయి. చాలా మంది ఇళ్లలో ఈ పూజ అనేది చేస్తూ ఉంటారు. ఏ విధంగా చేయాలంటే ఒక పూజా గదిని ప్రత్యేకంగా ఒక గృహంలో ఈనాడు బెడ్రూములు తర్వాత ఇంకొకటి అట్టహాసంగా పోయి అన్ని కట్టుకుంటున్నారే కానీ ఒక పూజా గది కూడా ప్రత్యేకంగా లేదా సపరేట్గా నిర్మించుకోవాలి. అలా చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి తేడా కనిపిస్తుంది. కొంతమంది ఆ వంట ఒకవైపు చిన్నదిగా పెట్టుకొని ఉంటారు. అంటే పూజా గదిలో శుచి శుభ్రత అనేది కూడా ఉండాలి. వాళ్ళు చేసే ఆహార పదార్థాలు కానీ వీటిని గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఆ పూజా దేవాలయం ఎట్లనో ఇక్కడ మన గృహంలో ఉన్నటువంటి ఆ పూజా గది కూడా ఉంటుంది. మనిషికి హృదయ భాగం ఏ విధంగా ముఖ్యమైనదో ఆ పూజా గది కూడా అంత ముఖ్యమైనది అని మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు పూజా గృహం ఉంది, దాన్ని శుభ్రపరచుకొని తర్వాత పటాలు ఎవరెవరి ఇష్ట దైవాలు లేకపోతే చిన్న చిన్న విగ్రహాలు, అంటే చిన్న ఎందుకు అంటున్నానంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే దానికి మళ్ళా ప్రత్యేకమైనటువంటి పూజలు ఎన్ని ఉన్నాయి. అలా కాకుండా మామూలుగా చిన్నవైన చేసుకోవాలి. అంటే ఈ పూజ చేసేటప్పుడు ముఖ్యంగా మరి మొట్టమొదట విఘ్నేశ్వరుని ప్రార్థిస్తారు. మరి కొంతమంది దక్షిణామూర్తి స్తోత్రం కూడా గురవే సర్వలోకానాం విష్ణు అని చెప్తారు. వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ సరస్వతి ప్రణమ్యాదౌ సర్వకార్యార్థ సిద్ధయే ఓం అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వ విఘ్నే తస్మై శ్రీ గణాధిపతయే నమః. ఆ గణాధ్యక్షుణ్ణి గణాధిపతిని విఘ్ననాశంగా మాకున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోవాలా అని చెప్పుకొని చేస్తాం. తర్వాత ఆచమనం చేస్తాం. ఆచరణం అంటే ఒక పంచపాత్రలో నీళ్ళు తీసుకొని కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అంటే మనము ఉచ్చరించే పదాలు కానీ దైవ నామాలు కానీ శుచిత్వంగా ఉంటుంది. నోట్లో మనం నీళ్లు తాగినప్పుడు లేకపోతే ఆ నీటిని తీసుకున్నప్పుడు నోరులో ఉన్నటువంటి ఏదైనా మలినాలున్నా కూడా తొలగిపోతాయని కొంతమంది చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా మన తర్వాత మనము ఘంటారాధన చేస్తాం. అంటే దేవతాహ్వాన లాంఛనం అని ఒక మంత్రం కూడా చెప్తాం. ఆ మంత్రం అంటే దేవతలను ఆహ్వానించినట్టు. అంటే ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఈ చిత్రపటాలు కానివ్వండి, చిన్న చిన్న విగ్రహాలకు కూడా మనం ఆ దేవతలందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఆసీనులు కమ్మని అని ఆహ్వానం పలికి ఘంటానాదం చేస్తాం. తదుపరి వాళ్ళంతా వచ్చి కూర్చున్న తర్వాత మనం వెలిగిస్తాం. భూదీప బ్రహ్మ రూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్త్వాం స్థాపయామ్యద్య మదజ్ఞానమపాకురు. మా అజ్ఞానాన్నంతా తొలగించేదానికి ఈ దీప ప్రకాశములో అజ్ఞానమంతా మాలో ఉన్నంతా ఆ అంధకారాన్నంతా తొలగించమని ప్రార్థన చేస్తూ
ఆ దీపారాధన చేస్తాం. దీపారాధనకు కూడా పుష్పాలు ఎన్ని సమర్పిస్తారు కింద, అంటే పూజా విధానములో. కాబట్టి మన పెద్దవాళ్ళు చేసినటువంటి, మన ఋషులు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ పూజా విధానములో మనం ఆచారాలు పాటించాలి. ఆచారాలు పాటించకుండా ఏదో దీపం వెలిగించినాను పోయినానంటే అది చేసినామంటే చేసినట్లు, అంతేగాని సంపూర్ణమైనటువంటి ఫలము దక్కాలంటే చక్కగా శాస్త్ర పద్ధతి ప్రకారం చేస్తే ఆ ఫలితం అనేది వస్తుంది. తదుపరి మరి ఒక గాయత్రి మంత్రం, ఓం భూహు ఓం భోహ స్వహ ఓం జనహ తపహ అని ముక్కు పట్టుకొని ముక్కులు టచ్ చేసి చెప్తారన్నమాట. ఎందుకంటే గాయత్రి మంత్రము సర్వశ్రేష్టమైంది కాబట్టి ఆ గాయత్రి మంత్ర జపంతో ప్రారంభిస్తారు. మరి కేశవనామాలు చెప్తారు. కేశవాయ నమః, నారాయణాయ నమః, ఇవన్నీ కూడా 24 నామాలు చెప్పినప్పుడు అప్పుడు ప్రతి ఎవరైనా సరే అవి చెప్తారు. అది ఒక శిష్టాచారంగా వస్తూ ఉన్నది. మరి అవి చెప్పిన తరువాత సంకల్పం చెప్తారు. ఎందుకు నేను ఈ పూజ చేస్తున్నాను, ఏమి మన దేవాలయంలో చెప్తా పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు, ఇంకొకటి సర్వకార్యార్థ సిద్ధిరస్తు అని చెప్తా ఉంటారు. అట్లనే ఒక సంకల్పం అన్నమాట. ఆ సంకల్పం చెప్పేడు గోత్రనామాలు ఎన్ని చెప్తారు అడుగుతారు. కానీ కొంతమంది ఈ మహానుభావులైనటువంటి వాళ్ళకు మా గోత్రం అనే పరబ్రహ్మ గోత్రోద్భవ, అంతా పరబ్రహ్మేను, నేను ఈ పరబ్రహ్మ సంబంధించినటువంటి గోత్రోద్భవ ఆ గోత్రంలో పుట్టానని చెప్పిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాము. అట్లనే ఆ తిథి వశశ్రీ మంత్ర మహామంత్ర అని చెబుతూ ఈరోజు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరి ఉత్తరాయణే శశిరఋతౌ మాఘమాసే, ఇప్పుడు చతుర్దశి తిథౌ, ఈ రోజు ఆ రోజు పేరు స్థిరవాసరే లేదా శనివాసరే అని చెప్పి శుభతిథౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభిథౌ శ్రీ విక్రమ్ మహాముని వాళ్ళ గోత్రనామాలు చెప్పుకుంటారు. చెప్పుకొని ఇవి మాకు రక్షణ కలిగింది, లేకపోతే మా సర్వ కార్యాలు సిద్ధి కలుగ్గా కానీ చెప్పుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారు, భూమండలి చరాచర ప్రాణికోటీనాం క్షేమ సిద్ధ్యర్థం, భూమండలంలో ఉన్నటువంటి సర్వేషాం స్వస్తిర్భవతని మనం చెప్పుకుంటున్నాం కదా ఉపనిషత్ విజ్ఞానంలో. భూమండలి చరాచర ప్రాణికోటీనాం క్షేమ సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన యోగ వైరాగ్య సిద్ధ్యర్థం ప్రతిబంధరహిత బ్రహ్మ సాక్షాత్కార జ్ఞాన సిద్ధ్యర్థం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం ఉపనిషత్ విజ్ఞానాన్ని గురించి చెప్తున్నాం. హయ్యెస్ట్ ఉన్నతోన్నతమైనటువంటి విజ్ఞానాన్ని మనం కలగాలనే యొక్క పూజలో కూడా చేసే విధానంలో కూడా ఇలా చెప్పినట్లయితే అధిక బలం, అధికంగా మనకు ఆ దైవానుగ్రహం ఉంటుంది. అంటే ప్రతిబంధం లేకుండా ప్రతిబంధరహిత బ్రహ్మ సాక్షాత్కార జ్ఞాన సిద్ధ్యర్థం. అవి కాకుండా మాకు పుత్ర పౌత్రాభి ధన వస్తు కనక వాహన సిద్ధ్యర్థం, ఇవన్నీ ఏమేమో చెప్పుకుంటారు. లోకంలో ఉన్నటువంటి అన్ని చెప్పుకుంటారు. చెప్పుకోవద్దని మనం చెప్పడం లేదు. అంటే ఆ సంకల్పాన్ని బట్టి, ఆ సంకల్పము అది సంకుచితమైనదా, కాలమైనదా, అది దేశోద్ధారణకు పనికి వసుధైవ కుటుంబ భావన జరుగుతుందా, లేదా ఆ కుటుంబం వరకే లేకపోతే అతని వరకే ఉంటుందనేది కూడా ఈ పూజా విధానంలో సంకల్పాన్ని బట్టి మనం కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా వారి వంశస్థులకు కానీ వారి కుటుంబానికి సర్వ దురితక్షయ ద్వారా పుణ్య ఫలప్రాప్త్యర్థం, అన్ని దురితాలు పోవాలి, అన్ని
ఈ ఈ పాపాలు నాశనమై మాకు పుణ్యము సిద్ధించుగాక అని సంకల్పము చెప్పుకుంటారు. అంటే సంకల్పం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము ఈ పూజ అని చెప్పుకోవడం అనేది ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి. అంటే కలశారాధన కూడా చేస్తారు. ఒక చెంబులో, ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని ఆ కలశ స్థాపన చేస్తారు. దానిలో అప్పుడు కలశస్య ముఖే విష్ణు కంఠ సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పత ఉక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపావు సుందర గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు కలశోదకేన ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష మమ దైవానం సంప్రోక్ష. సంప్రోక్షిస్తాడంటే ఒక పుష్పంలో నీళ్ళు ఆ కలశంలో నీళ్లు తీసుకొని ఈ ఈ యొక్క పూజా ద్రవ్యాలు ఏదైతే పుష్పాలు ఉన్నాయో, లేకపోతే ఏ ప్రసాదం ఉందో, ఏమేమి పూజలో ఉపయోగిస్తాడో ఆ ద్రవ్యాల మీద ప్రోక్షణం చేయాలంటే ఈ కలశములోనే అన్ని రకాలైనటువంటి గంగే యమునే గోదావరి నర్మది సింధు కావేరి జలే ఈ నదుల యొక్క నీరు ఉందని సంకల్పం చెప్తారు. పూజ అనేది కూడా ఉంది. ఎప్పుడైనా జ్వరం వచ్చింది, స్నానం చేయలేదు, వీలు కాలేదు, లేదా ప్రయాణంలో ఉన్నారు, వాళ్ళు కూడా మానసికంగా పూజ చేసుకోవచ్చు అని వెసలుబాటు కల్పించి శాస్త్రం. అట్లని చెప్పి వెసలుబాటు కల్పించిందని సోమరితనంతో చేయకుండా ఉండరాదు. సోమరికి ఎత్తటను మోక్షము లేదు. కాబట్టి సోమరితనం ఉండే వాళ్ళకు మోక్షం ఉంటుందా? సోమరిపోతుకు వాని చేతులే బరువు అంట. మరి దాని కథ అంటే అది చాలా సమయం తీసుకుంటుంది. అట్లా సోమరితనం వల్ల అసలుకే మోసం అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా ఇవన్నీ చెప్పుకొని శంకరు షోడశోపచార పూజ. మరి ఏ నామాలు ముందు ఆ గణపతి పూజ చేసి శుక్లాంబరధరం మనం చెప్పుకుంటాం కదా, చెప్పేది ఓం గణేశాయనం గణాధ్యక్షాయనం ఏకదంతాయనం. మీరు ఇవన్నీ కూడా చెప్పుకొని తరువాత ఇష్ట దైవతారాధన, లేకపోతే మీ ఇష్టదైవమో మీ కులదైవమో ఇంకొకరిగో ఒక రాముడైతే రాముని గురించి ధ్యాయేదాజానుబాహుం ధృత శరధనుషం మధ్య పద్మాసనస్థం కీసం వాసోవసానం నవకమలదల స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నిరదాభం నానాలంకార దీప్తం దళితమురుజట మండలం రామచంద్రం అని ఒక్కొక్క దేవుని ఎవరైతే చేస్తారో ఆ దైవాన్ని గురించినటువంటి ప్రార్థనా శ్లోకం రావాలి. ఇక్కడ ఇది మనం ఉపనిషత్తు అయినా కూడా ఈ పూజా విధానము తెలుసుకుంటే అందరు కూడా ప్రథమ సోపానం అంటే ఎప్పుడైతే మంచి బీజము మనం వేస్తామో అప్పుడు సత్ఫలితాలు వస్తాయి. తరువాత ఆ భగవత్కరణ వస్తుంది. దానివల్ల ఉపనిషత్ విజ్ఞానం కూడా మనకు చేకూరుతుంది. పూజ చేయాలని ఒక మాటలో నేను చెప్పేసి రెండవ శ్లోకానికి పోవచ్చు, తదుపరి శ్లోకానికి చెప్పు, తదుపరి విషయాలకు పోవచ్చు. ఆ విధంగా శివునికి ఇంకో శివ ఇవన్నీ చేసిన తర్వాత మరి మనం ఏం చేస్తాము? మరి నైవేద్యం సమర్పయామంటాం. గంగే యమునే ఎన్ని చెప్పి సంప్రోక్షం ఓం భూర్భువ తత్సౌర్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ పరబ్రహ్మణే స్వాహ. అంటే మనము పెట్టినటువంటి ఈ ప్రసాదాన్ని, ఈ దైవార్పణ పరబ్రహ్మణకు ఏదన్నీ మనం సమర్పించాల. ఆ సమర్పించిన తరువాత ఆ ప్రసాదాన్ని మనము
మనము భుజించాలా అనే విధానం అన్నమాట. ఏమని ఆ అన్ని శాస్త్రాలలో చెప్పబడినది. తర్వాత మంగళహారతి ఇస్తారు, ఈశాన సర్వ విద్యానం అని. లేదా మీరు శ్రీకాంతాయ కళ్యాణ నిధేర్చిన శ్రీమద్వేంకటనాథాయ శ్రీకాయ మంగళం. ఇట్లా వాళ్ళ వాళ్ళ దేవులకు మంగళం భగవన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల. ఇప్పుడు మన పూజా గృహంలో ఒక 5-6 లేకపోతే ఒక 10 ఎన్నో కొంతమంది ఇన్ని ఉండకూడదండి, ఒకటే ఉండాలని చెప్తారు. అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండొచ్చు. అన్నీ ఉన్నా తప్పు లేదు. ఒకటే నేను దేవుని చేసుకున్నా కానీ అది వాళ్ళ వాళ్ళ ఇష్టం. కానీ పూజ అనేది మాత్రం ఉండాలి. మనకు 30,000 దేవతలు అన్నారు కాబట్టి చాలా మంది కొంతమంది ఆ గోవును కూడా అక్కడ పెట్టి పూజిస్తారు. ఆంజనేయ స్వామి గోవును, తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో బ్రహ్మకు మనం పూజ చేయకపోయినా కొన్ని చోట్ల ఆ బ్రహ్మ దేవాలయాలు కూడా 2 ఉన్నాయి. అజ్మీర్ దగ్గర ఒక దేవాలయము, ఇంకో చోట ఒక దేవాలయం ఉంది. కానీ మనం ప్రసిద్ధంగా చేసేది వెంకటేశ్వరు చేస్తారు, లేకపోతే రాముని చేస్తారు, ఆంజనేయ స్వామి చేస్తారు, ఈశ్వరుని ఎవరికి ఏది ఇష్టమో ఆ పూజలు అనేది చెయ్యాలా. చేసిన తరువాత నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి ఆ క్షమాపణ స్తోత్రం చెప్పి యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తదక్షమ్యతాం దేవ అని నన్ను క్షమించమని కోరుకోవాలి ఏదన్నా పొరపాట్లుంటే. అట్లా చేస్తూ చేస్తూ రాగా ఈ పూజ సక్రమంగా చేస్తూ ఉండేదాని వల్ల దైవానుగ్రహము, మనం ఆ పూజ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవత పటాలు కానీ విగ్రహాలు కానీ వాటిని పటాలుగా చూస్తామా? భావన వస్తుందా? దేవుడు అంటే పటాలా? కాదు. దైవ స్వరూపం, సాక్షాత్తు దైవంగా భావిస్తాము. ఇదో ఈ దేవుడు, ఈ పటం దేవుడు అని మనం మనసులో ఆ భావనే రాకూడదు. యద్భావం తద్భవతి అంటే ఆ భావం కూడా ఉన్నతమైనటువంటి భావంతో ఇక దైవం ఇక్కడ ఆసీనులై ఉన్నారు, నేను పూజ చేస్తున్నాననే ఒక భావంతో మనం వివిధ రకాల పుష్పాలు అలంకారం చేయడము, దీప నైవేద్యాలు ఇవ్వడం, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ ఇంటిలో వాళ్ళకు కూడా, చిన్నపిల్ల వాళ్ళకు కూడా దైవ భక్తి ఇవన్నీ ఏర్పడతాయి. అంటే సజ్జన సాంగత్యము. మరి కొంతమందిని మనం చూసాం, వాళ్ళు రైలులో ప్రయాణిస్తున్న ఉత్తర దేశం వాళ్ళు అక్కడ నామ సంకీర్తన సాయంకాలం అయినప్పుడు చేస్తూ ఉంటారు, ఉదయం కూడా. ఎందువల్ల చేస్తారంటే వాళ్ళ ఒక సదభ్యాసము. ఒక ఉత్తర దేశంలో ఉండేవాళ్ళు కానీ మన దేశంలో ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఎక్కడికి పోయినా కూడా ఆ సమయంలో అంటే నశ్రేయో నియమం వినా, ఒక నియమం లేనిదే శ్రేయస్సు లభించదు. కాబట్టి ఇటు పూజ విధానం అనేది చేయాలా. ఒకవేళ ఇంటిలో ఏదైనా అభ్యంతరాలు ఉన్నప్పుడే ఒకరున్నా అంటే ఇంకొకరైనా చేయాలా, ఇంట్లో యజమాని చేయాలా, అందరూ కూడా నమస్కారం చేయడము, ఆ మంగళహారతి తీసుకోవడం ఇవన్నీ చేస్తే శుభకరంగా ఆ గృహం అంతా కూడా శోభిల్లుతుంది. అట్లా దేవాలయానికి ఇక్కడ చేసుకొని మేము దేవాలయానికి పోయి చేసుకుంటామని అంటారు. అంటే ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు ఎట్లా హోటల్కి పోయి అక్కడ భోజనం చేస్తారో ఆ విధానంలో మనం చెప్పుకోవాలి. అక్కడ దేవాలయానికి పోవచ్చు, తప్పేమైనా ప్రముఖమైనటువంటి దైవాలను సందర్శించవచ్చు. అక్కడ అన్ని శాస్త్రీయబద్ధంగా ఆ ప్రతిష్టలు ఇవన్నీ జరుగుతున్నాయి, చాలా గొప్పదే. కానీ ప్రతిరోజు వీలు కాకపోవచ్చు. అందువలన ప్రతి గృహంలో కూడా మీరు పోయినప్పటికి కూడా ప్రతి గృహంలో కూడా ఈ నిత్యారాధన, నిత్య పూజలు, అందుకనే వీటిని ఏమన్నాము నిత్య కర్మలు. అట్లనే ఈ పూజ చేసిన తర్వాత జపం, నామ సంకీర్తనం, జపము, జపతో నాస్తి పాతకం. ఒక
దివ్యమైనటువంటి మంత్రం గురూపదేశం తీసుకోవాలని చెప్తారు. గురూపదేశం లేకుండా నేను మంత్ర జపం చేస్తాను అని అంటారు కొంతమంది. వాళ్ళను తప్పు పట్టడం లేదు. కానీ గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని జపం చేస్తే విశేష ఫలం. అంటే ఆ గురువు ఇచ్చినటువంటి వాడిని, దారిని చూపినటువంటి వాడిని నమస్కరిస్తూ ఆ వాళ్ళు చెప్తారు ఏ పద్ధతిలో చేయాలా ఏమి. మనం భగవద్గీతలో కూడా చెప్పినారు కదా, ఆత్మ సంయమ యోగంలో సమం కాయం శిరోగ్రీవం, చక్కగా సమం కాయము ఈ శరీరము, గ్రీవం కంఠం అంతా కూడా చక్కగా ఉండాలి. ఒక ఇంకా చెప్పాలంటే ఒక కడ్డీ మాదిరి ఉండాలి. వంగదు, బెండ్ కాదంటే అంటే వంగిపోయినట్టు కొంతమంది తల ఉంచుకొని ఇట్లా ప్రార్థన చేసేవాళ్ళు పూజ సమయంలో ఉంటారు. శిరస్సు వంచి నమస్కారం చేయడం అంతేకాని జపము ధ్యానం చేసేటప్పుడు తప్పనిసరి పూజ చేసేటప్పుడు కూడా చక్కగా సమం కాయ శిరోగ్రీవం, ఈ మీ యొక్క కాయము మన కాయము వెన్నుముక చక్కగా ఉంటే అప్పుడు అది మన మెదడులేకి మనం అనుకున్నటువంటి భావాలు చక్కగా చేరుతాయంట. అందుకని చెప్పారు, ఏ ఆచారం చెప్పినా మన ఋషులు మన పూర్వీకులు వాళ్ళంతా అనుభవపూర్వకంగా చెప్పినారు. కాబట్టి కొంతమంది ఏముందా అదేంది అదే అని అనుకుంటారు, శాస్త్రీయంగా లేదు, లేకపోతే ఇదంతా మూఢనమ్మకాలు అనుకుంటారు. అటువంటి ఏమి కాదు. శ్రద్ధ అంటేనే అవిశ్వాసము ఉండాలి. అంటే శ్రద్ధ యా వస్తు శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధ్యావధారణ. అంటే గురువాక్యందు శాస్త్ర వాక్యాలందు మనకు నమ్మి విశ్వాసంతో చేస్తే ఫలితం ఉంటుంది. అంటే పూజ ఏ విధంగా ఉన్నారు, విశ్వాసంతో మనం చేయాలి. ఎప్పుడైతే విశ్వాసంతో చేస్తారో సత్ఫలితాలు వస్తాయి. అదే విధంగా జపము చేయండి. కొంతమంది 10,000 చేస్తారు, 23 కోట్ల జపం చేసి మరి త్యాగరాజు వారు సాక్షాత్కరించుకున్నారు. ఎవరి శ్రీరాముడు యొక్క ప్రత్యక్ష దర్శనం అయిందని చెప్తారు చరిత్రలో. అట్లే చాలా మంది మనము చూసాం. కాబట్టి జపము ధ్యానము ఇవన్నీ చేసినప్పుడే ఇతోధికమైనటువంటి ఫలం. ఇవన్నీ కలిసి దేవ యజ్ఞము, ఇది ఒక యజ్ఞం, ప్రతి నిత్యము చేయాల. కాబట్టి అందరూ ఇటువంటి దేవయజ్ఞంలో మీరంతా విషయాలు తెలుసుకొని, పండితుల దగ్గర కూడా విషయాలు తెలుసుకొని ఇటువంటి యజ్ఞాన్ని అంటే పూజ జపము ధ్యానము సంకీర్తన చేయాలి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్. ఓం స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.